గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. డీజే టిల్లులో ఫాదర్గా, సంక్రాంతికి వస్తున్నాంలో పెద్దరాజుగా, మరి శివరపల్లిలో కూడా పెద్ద సర్పంచ్లా ఇలా క్యారెక్టర్లు చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్లు కూడా చేస్తూ మనందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తున్న మురళీధర్ గౌడ్ గారు. మరి మురళీధర్ గౌడ్ గారు అయితే ఇది విద్యుత్ శాఖలో మరి ఉద్యోగం తర్వాతే ఆయన మరి ఇండస్ట్రీలోకి వచ్చారని చెప్పేసి కొన్ని ఇంటర్వ్యూస్లో చూసాం. కాకపోతే దానికంటే ముందు చాలా సినిమాలు చేశారు, సీరియల్స్ చేశారు. ఇలా బోల్డ్ అన్ని ఆసక్తికరమైన సంఘటనలు అనేది కూడా మరి తెలుసుకోవాలని ఉందా? మరి అయితే లేట్ ఎందుకు, ఇప్పుడు మనతో పాటు కూడా మరి సంక్రాంతికి వస్తున్నాంలో కూడా మరి పెద్దరాజు గారికి కూడా ఒక అసలు పేరు అనేది ఉంటుంది కదా. మరి అయితే ఇంకా బోల్డ్ అన్ని సంగతులు అనేది కూడా మరి మురళి గారితోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే వంశీ గారు. సార్ అదేం సార్, నా పేరు చాణక్య సార్. వంశీ చాణక్య అని విన్నాను. వంశీ చాణక్య అని విన్నాను, కాదా చాణక్య? ఓన్లీ జస్ట్ చాణక్యనే సార్. ఓకే. కొత్తగా నామకరణం చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఎందుకో మరి అట్లా అనిపించింది నాకు. సింపుల్గా చాణక్య కూడా ఆంథోనీ కంటే దేంతోనికి అన్నట్టు నాకు కూడా ఏదైనా అంటారేమో అనుకున్నా. చాణక్య సార్ మీరు కనిపించారంటే స్క్రీన్ మీద నవ్వులు పువ్వులు అవుతున్నాయి. అండ్ అరే మురళి గారు కనిపించారంటే ప్రేక్షకులు కూడా అరే ఏదో మనల్ని సర్ప్రైజ్ చేసే క్యారెక్టర్ అని చెప్పేసి అందరు కూడా చాలా రిసీవ్ చేసుకున్నారు. ఫస్ట్ అయితే రీసెంట్గా కంగ్రాచులేషన్స్ కూడా చెప్పుకోవాలి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సంక్రాంతికి వస్తున్నామని వచ్చి అందులో పెద్దరాజు గారు వచ్చి అండ్ ఎంత బాగా నవ్విచ్చారు. నా పేరు త్రిబుల్ ఆర్. దాంట్లో ట్రిపుల్ ఆర్ ఏంటి సార్? సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ గారి పేరేమో వైడి రాజు, యాదగిరి దామోదర్ రాజు, సీతరాజు. ఆయన అబ్బాయి పేరు బుల్లిరాజు. నా పేరు రొయ్యల రామరాజు. ఎక్కడ రాదు ప్రస్తావన, ఎక్కడ రాదు, కానీ నా పేరు యాక్చువల్గా ఆ క్యారెక్టర్ పేరు రొయ్యల రామరాజు, త్రిబుల్ ఆర్. ఓకే. కానీ ఇప్పటి వరకు మీరు చేసిన అన్ని మూవీస్లలో కూడా ఒక తెలంగాణ యాసతో తెలంగాణ బ్యాక్డ్రాప్లో ఉన్న మూవీస్ కానీ నార్మల్ మూవీస్లో కానీ భగవంత్ కేసరి ఇట్లా అన్నీ చేశారు. కాకపోతే సంక్రాంతికి వస్తున్నాంలో ఒక ప్రాపర్ గోదావరి యాసతో మీరు మమ్మల్ని అందరినీ కూడా మెస్మరైజ్ చేశారు సార్. థ్యాంక్ యూ. సో ప్రాపర్ తెలుగు అంటే ఆ తెలుగు మాట్లాడడానికి కొంచెం ఏమైనా కష్టపడ్డారా? డెఫినెట్గా సార్. ఎందుకంటే తెలంగాణలో పుట్టి పెరిగిన నేను తెలంగాణ యాస అంటే నాకు కరతరామలకం అంటారు కదా, అలా ఒక మాట్లాడగలను, చెప్పేయగలను. నాకు డైలాగులు కూడా పెద్దగా నోట్ చేసుకోవాల్సినంత అవసరం ఉండదు. తెలంగాణ స్లాంగ్లో చెప్పాల్సిన డైలాగులు సీన్ పేపర్ ఒకసారి చూసుకుంటే కంటెంట్ తెలుసుకుంటే చాలు అని ఎప్పుడైతే అంటారో డైరెక్టర్ గారికి మీరు ఏమైనా చెప్పండి సార్, కంటెంట్ మాత్రం ఇది అన్నప్పుడు నేను అరవకు డైలాగులు చెప్పేస్తాను. ఓకే. పైగా నాకు కొంచెం గ్రహణ శక్తి ఎక్కువ కాబట్టి ఆ గ్రాహక శక్తి ఉన్నది నాకు. డైలాగులు బాగా గుర్తుపెట్టుకుంటాను. అంటే కంటెంట్ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా అవి సెంటెన్స్ ఫ్రేమ్ చేయగలను. నాకు భాష మీద కూడా కొంచెం పట్టున్నది బాగా. తెలుగు భాష చాలా బాగా చక్కగా మాట్లాడగలను. కాబట్టి ఆ విషయం ఏమిటో అర్థం చేసుకొని నేను మాట్లాడగలను. ఈ ఆంధ్ర మన భీమవరం స్లాంగ్ కాడికి దాని దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైందంటే కొంచెం కష్టపడవలసి వచ్చింది. కష్టపడ్డాను. ఓకే. కష్టపడ్డాను అని అంటే మరీ కష్టమేం పడలేదు. భాష తెలుసు కాబట్టి కొంచెం యాస ఒక్కటే మారుతుంది తప్ప పదము అర్థం ఒకటే కదా. కాబట్టి నాకు పెద్దగా కష్టమేం అనిపించలేదు. ఓకే. పెద్ద కష్టం అనిపించలేదు. భాష మీద పట్టుంది కాబట్టి ఆ యొక్క వస్తువు యొక్క అర్థం నాకు తెలుసు కాబట్టి దాన్ని మనం ఎలా పలుకుతున్నామో ఆ పక్క ఎలా పలుకుతారు, మనం ఏం చేయాలనేది ఒకటి తెలుసుకుంటే, పైగా నాకు ఒక మెంటర్ ఉన్నారు అక్కడ డబ్బింగ్ చెప్పే దగ్గర, పలికించారు. ఓకే. అండ్ ముగ్గురు రాజులు హ్యాపీగా సినిమాని మమ్మల్ని అందరినీ కూడా నవ్వుల పూల ఇలా చేశారు. ఒక సంక్రాంతికి వస్తున్నాం అనేటప్పటికీ అది కూడా ఈ సంక్రాంతి చాలా స్పెషల్ అయ్యేలా చేసేసారు. సినిమా తయారవుతున్నప్పుడే మాకు అర్థమైన విషయం ఏంటంటే సినిమా విజయవంతంగా ఆడుతుంది అని. ప్రేక్షకులు ఇంకా కొంచెం చెయ్యి అందించేసి దాన్ని అద్భుతమైన విజయం కిందకి మార్చారు. చాలా సంతోషంగా ఉందండి. ప్రొడ్యూసర్ గారి నుంచి మొదలుకొని ప్రతి వారు, డైరెక్టర్ గారు మహానుభావులు, ఆ డైరెక్టర్ గారు అనిల్ రావుపూడి గారు మూలంగానే నాకు ఆ సినిమాలో క్యారెక్టర్ వచ్చింది. ఎస్ సార్. భగవంత్ కేసరి సినిమాలో కూడా వారి ప్రమేయంతో, వారి యొక్క ఔదార్యంతోనే నాకు ఆ విషయం వచ్చింది. కానీ అక్కడ మాత్రం మీ నడివి అనేది కూడా తక్కువ ఉన్నా కానీ ఆ ఉన్న స్పేస్లోనే మీరు బాగా ఎంటర్టైన్ చేశారు. నిడివి తక్కువ లేదు సార్. భగవంత్ కేసరిలో కూడా పెద్ద క్యారెక్టర్ అది. కానీ ఇందులో దీంట్లో కంపేర్ చేసుకుంటే దీనికన్నా కొంచెం తక్కువ. కానీ అది కూడా ఒక పెద్ద నటుడితో, పెద్ద హీరో గారితోనే వేషము. దీంట్లో కూడా పెద్ద హీరో గారితో వేషము. ఆ విధంగా నా ప్రయాణం కొంత విజయవంతంగానే సాగుతోంది. ఓకే సార్. మీ లైఫ్ని మార్చేసిన సినిమా ఏదైనా ఉందంటే అది డీజే టిల్లు. ఎస్.
బిఫోర్ డీజే టిల్లు, ఆఫ్టర్ డీజే టిల్లు. యూజువల్గా మీ గురించి వేరే సీనియర్ యాక్టర్స్ ఎవరినన్నా కానీ ఇంటర్వ్యూ చేసేటప్పుడు మేము అనుకుంటూ ఉంటాం అనమాట. మురళీధర్ గౌడ్ గారు సో ఆయన ఆ రిటైర్మెంట్ అయిన తర్వాత మూవీస్లోకి వచ్చారు. సో ఆయన చేస్తున్న క్యారెక్టర్స్ కానీ ఇప్పుడంతా అట్లనే. కానీ మీరు ఆల్రెడీ మూవీస్ మీద ఉన్న ఒక ఇంట్రెస్ట్ కానీ ఎక్కడ వదలకోకుండా మీరు ఈ ఉద్యోగ ధర్మాన్ని చేస్తూ ఇంకో పక్క సీరియల్స్ చిన్న చిన్న క్యారెక్టర్స్ అయినా కానీ చేస్తూ ఈ ప్రయాణం అనేది కూడా ఒకసారి అంటే తెలుసుకుంటూ ఉంటే చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది సార్. అసలు ఎక్కడ మొదలైంది మూవీస్ మీద ఈ యొక్క ఇంట్రెస్ట్? నాకు ఇంతకుముందే చాలాసార్లు చెప్పినట్టుగా కొన్ని సందర్భాల్లో ప్రస్తావించినట్టుగా నాకు పుట్టుకతోనే ఈ ఆలోచన ఉందండి. నాకు ఊహ తెలుస్తున్న కొద్దీ, నేను పెరుగుతున్న కొద్దీ నేను ఒక సినిమా నటుడిని అవ్వాలని కాదు, నేను సినిమా నటుడినే ఫీలింగ్ ఉన్నది నాకు. అది నా భావన. ఓకే, ఇది వేరే అర్థాలు కాదు దీంట్లో. నేను ఒక సినిమా నటుడిని, మరి ఏంటి సినిమాలు జరుగుతున్నాయి, మరి నేను ఇంకెప్పుడు సినిమాల్లోకి వెళ్తాను, నా కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతాయి అనేటువంటి ఆలోచన ఉండేదండి. అది ఎలా వచ్చిందో నాకు తెలియదు. బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ మా తల్లిదండ్రులకి, నా పూర్వీకులకందరికీ కూడా సదా స్మరామి. ఓకే. అయితే నాకు ఊహ తెలిసినప్పటి నుంచే నేను సినిమా నటుడిని అనేటువంటి భావన నాలో ఉన్నది. అది పెరుగుతూ వచ్చింది. కాకపోతే మా ప్రాంతంలో కానీ మా యొక్క వంశంలో కానీ ఎవరు సినిమాలకు చెందిన వాళ్ళు లేరు కాబట్టి, సినిమాలకే కాకుండా కనీసం ఒక కళాకారుడిగా కూడా ఏ రంగంలో కూడా ఉన్నవాళ్ళు కారు కాబట్టి, అంతా మా కులవృత్తి, మేము గౌడ్స్ కళ్ళు కులవృత్తిని చేసుకొని జీవించిన వాళ్ళే తప్ప అసలు ఈ సాంస్కృతిక కార్యక్రమాల వైపు ఎవరు లేరు. ఓకే. కాబట్టి అది దైవదత్తమైనటువంటి ఒక వరం నాకు భగవంతుడు అనుగ్రహించారు, అమ్మవారు అనుగ్రహించారు. కళామ తల్లి నన్ను 60 సంవత్సరాల తర్వాత నన్ను పర్లేదు ఎత్తుకుంది. ఓకే. అంటే సీరియల్స్ చేస్తూ ఉన్నారు, చాలా సీరియల్స్ చేశారు. సీరియల్స్ చేయడానికి కారణం ఏంటంటే సార్, సినిమాల్లో నాకు అవకాశాలు రావు. సినిమాల్లో నాకు ఏ ఒక్క చిన్న వ్యక్తి తెలిసిన వాళ్ళు లేరు. నాకు చేయుతను అందించే వాళ్ళు ఎవరు లేరు. చేయుతను అందించకుంటే వెళ్ళకూడదా అని అనుకుంటే అది వేరు సంగతి. ఆ ప్రయత్నాలు అనేటివి ఉంటాయి. కాకపోతే నేను ఎవరి అండదండనో ఉంటే వెళ్ళడం వేరు, ఏ అండదండ లేకుండా ఏకాగిగా వెళ్ళి దాన్ని పోరాటం చేయడం వేరు. మరి నేను పోరాటం చేయాలంటే నాకు కూడా బ్యాక్గ్రౌండ్ ఉండాలి, కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి. సరే బాబు నువ్వు వెళ్ళు చూసుకోపో, మేము ఇక్కడ సపోర్ట్ చేస్తామని చెప్పే వాళ్ళు ఉండాలి. నేను వెళ్తే అక్కడ లోటే తప్ప ఇంకా వేరే లేదు. మాది కొంచెం పేద కుటుంబమే, కొంచెం కాదు చాలా గట్టి పేద కుటుంబమే. 10 రూపాయలు కూడా మా ఇంట్లో లేని పరిస్థితి. నేను పుట్టినప్పుడైతే నేను పెరిగే దాదాపు నేను 4, 5, 6 తరగతులకు వచ్చేంత వరకు అసలు జీరోనే. ఏ పూట కాపుడే. మా నాన్నగారు కూడా చాలా కష్టపడ్డారు. ఓకే. సైకిల్ ట్యాక్సీ పెట్టుకొని కళ్ళు అమ్ముకుంటూ దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం అది ఉద్యోగం అంటే ఇదే జీతాలు చేసుకుంటూ మేము 5 సంతానం మా అమ్మ నాన్నలకి. ఓకే. 4 మగపిల్లలు, ఒక అమ్మాయి. నేను పెద్ద. నా తర్వాత మా ఇంకో తమ్ముడు, ఆ తర్వాత మా చెల్లెలు, ఆ తర్వాత ఇంకో 2 తమ్ముళ్ళు. ఓకే. దురదృష్టవశాత్తు సంక్రాంతికి వస్తున్నాం, సినిమా చేస్తున్నాం. అప్పుడే మేము పొల్లాచిలో ఉన్నాము. మా 3వ తమ్ముడు చనిపోయాడు. ఆయన హెడ్ మాస్టర్ ఉండే, గవర్నమెంట్ టీచర్గా చేసి హెడ్ మాస్టర్గా ఉండే. 23rd ఆగస్ట్ నాడు చనిపోయాడు ఆయన. మేము మొత్తం 5. కానీ సార్ ఇంట్లో అందరూ కూడా సో మంచి ఎడ్యుకేటెడ్గా అయినా సార్, అంటే ఆ కష్టాలని కూడా చూసి మా నాన్నగారు మాత్రం చదువు విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఆయన ఎంత కష్టపడ్డా, ఎంత ఇబ్బంది పడ్డా. ఎందుకు సార్, నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో మా నాన్నగారి కాళ్ళకి చెప్పులు లేవు. ఓకే. స్లిప్పర్స్ కూడా లేవు. 5 రూపాయల స్లిప్పర్స్ అప్పుడు 74లో 1974లో నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది. 72, 73, 74 సిద్దిపేటలో చదువుకున్నాను, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సిద్దిపేట. 1972, 73, 74లో నేను గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు ఆయన కాళ్ళకి చెప్పులు లేవు. ఒకరోజు నేను ఆయన నాందేడ్లో పనిచేసేవారు. ఓకే. జీతం చేసేవారు. ఒకసారి నేను నాందేడ్ వెళ్తాను, బస్ టైం అయిపోతుంది అని అంటే సైకిల్ మీద నన్ను కూర్చోబెట్టుకొని డిగ్రీ చేస్తున్నప్పటికీ ఆయనే దొక్కాడు. సైకిల్ మీద నన్ను కూర్చోబెట్టుకుని ఆయనే దొక్కాడు. నేను దొక్కాలి, సైకిల్ మీద నన్ను కూర్చోబెట్టుకుని నేను దొక్కాలి. కూర్చోముందర అని చెప్పి నన్ను కూర్చోబెట్టుకొని సైకిల్. మరి ఆయన నేను చూడాలనే, ఆయన అవస్థని గమనించి నేను మంచి దారిలో ఉండాలనే కారణం తెలియదు. కాకపోతే నేను ఆయన గమనించాను. ఓకే. అలాగా మాది కొంచెం పేద కుటుంబమే. కాకపోతే మా నాన్నగారు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. అందరికీ మంచి చదువులు ఇప్పించాడు. మా చనిపోయిన తమ్ముడు గ్రాడ్యుయేటు, మా 4th 1 పోస్ట్ గ్రాడ్యుయేటు, నేను గ్రాడ్యుయేట్ని.
మా రెండవ తమ్ముడు ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు. ఆయన బీఈడి కాలేజ్ ఒకటి పెట్టుకొని బాగానే రన్ చేశారు సంగారెడ్డిలో. మిలీనియం బీఈడి కాలేజ్ అని పెట్టారు, ఇప్పుడు లేదు. ఆయన మంచి వ్యాపారంలో ఉన్నారు. సార్ యూజువల్గా మీ లైఫ్లో సో ఎప్పుడైనా కానీ ఆ సినిమా మీద పిచ్ అనేది కూడా ఒకటి ఉన్నప్పుడు సో ఉద్యోగం అనేది కూడా ఒక వ్యామోహం ఉన్నది, నాకు పిచ్చి లేదు. వ్యామోహం, ఓకే, కరెక్షన్. కోరిక ఉంది, నటుడు అవ్వాలనే కోరిక ఉంది. పిచ్చి ఉన్నట్టు నేను వచ్చేవాడిని, అన్నీ దులిపేసుకొని నేను పిచ్చి అని చెప్పేసి అని వచ్చి ఉండేవాడిని. నటుడిని కదా, నేను నటుడు అవుదామని చెప్పేసి అనుకోండి. నేను నటుడిని కాబట్టి, ఇది ఒకటి ఉందండి అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం, నేను నటుడిని కాబట్టి నాకు తొందర లేదు, నేను ఎప్పటికైనా రాణించగలను. మనకు కావాల్సింది ఏంది, నటుడు కావటమే కదా. ఒక చిన్న పాత్ర ఇచ్చేసి చేస్తే అది నటనే, మనం నటుడే కాబట్టి తొందర లేదు. మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు, చేయొచ్చు. కాకపోతే ఇంకెప్పుడు వెళ్తామని ఒకటి లోపల కొంచెం బెరుకుంటేది. వెళ్ళిపోవాలి, తొందరగా వెళ్ళిపోవాలి. నాకు కాన్ఫిడెన్స్ అండి, 100% నాకు కాన్ఫిడెన్స్ ఉన్నది. నేను డెఫినెట్గా ఒక మంచి నటుడుగా అంటే ఇదంతా నా అభిప్రాయమే. ఇది దాన్ని ఏమంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కాదు, డెఫినెట్లీ కాన్ఫిడెన్స్. నా ఆత్మవిశ్వాసం నాకున్నది, దాన్ని చెప్పుకోవచ్చు. నేను ఒక నటుడిని, డెఫినెట్గా నేను ఒక నటుడిగా రాణిస్తాను అనేటువంటి నమ్మకము, ఆత్మవిశ్వాసం నా లోపల ఉన్నది. కాబట్టి ఎప్పటికైనా నేను వెళ్తాను, సాధిస్తాను, తెర మీద నేను కనపడతాను అనేటువంటి నమ్మకము, ఒక భరోసా నాకు నేనే కలిగించుకున్నాను, అది నాకున్నది. సార్ ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఒకటి అడుగుతా సార్, ఫస్ట్ టైం మీరు ఆ తెరపైన మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు మీకు వచ్చిన ఆ ఒక ఎక్స్ప్రెషన్ కానీ లేకపోతే ఆ అనుభూతి ఏంటి సార్? అది మీరు నమ్ముతారో నమ్మరు, నాకు అది చాలా క్యాజువల్గా అనిపించింది. క్యాజువల్గా రియల్లీ అనిపించింది అంతే. ఇది ఏ మూవీ టైంలో అది అనిపించింది? ప్రకాష్ రాజ్ గారితో నేను, అయితే ఏమైంది సార్, ఈ కొంచెం బ్యాక్కి వెళ్ళాల్సి వస్తుంది, ఇక్కడ దగ్గర రావాలంటే కొంచెం బ్యాక్కి వెళ్ళాల్సి వస్తుంది. మొట్టమొదటిసారి నేను ముఖానికి రంగు వేసుకునేది 1967 or 68లో. ఓకే, నేను 8th or 9th క్లాస్లో ఉన్నప్పుడు, 8th క్లాస్ కాదు 9th క్లాస్లో ఉన్నప్పుడు, 67 9th క్లాస్లో ఉన్నప్పుడు గజ్వెల్లో, నేను చదువుకున్నది గజ్వెల్ జిల్లా పరిషత్ హై స్కూల్ గజ్వెల్లో చదువుకున్నాను. 8, 9, 10 అండ్ హెచ్ఎస్సి, మాది హెచ్ఎస్సి లాస్ట్ బ్యాచ్, తర్వాత నుంచి లేదు. 1969లో హెచ్ఎస్సి అంటే హయ్యర్ సెకండరీ సర్టిఫికెట్, అది 11th క్లాస్, 8, 9, 10, 11 హెచ్ఎస్సి. ఆ తర్వాత పియూసి, ఆ తర్వాత డిగ్రీ ఉండేది అప్పుడు. ఓకే, ఆ విధంగా హెచ్ఎస్సి మాది లాస్ట్ బ్యాచ్, పియూసి లాస్ట్ బ్యాచ్, ఆ తర్వాత డిగ్రీ. ఓకే, ఆ తర్వాత హెచ్ఎస్సి పియూసి రెండు తీసేసి ఇంటర్మీడియట్ పెట్టారు, రీప్లేస్ చేశారు. 10th క్లాస్ తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, దెన్ డిగ్రీ. అప్పుడు మాకేముండే 10th హెచ్ఎస్సి పియూసి అండ్ డిగ్రీ. అలాగే ఉన్న పరిస్థితుల్లో నేను గజ్వెల్లో 9th క్లాస్లో ఉన్నప్పుడు, అప్పుడు 1966లో లేక అంత క్రితమే, నాకు గుర్తులేదు, 62 to 66 మధ్యలో చైనా వార్ వచ్చింది సార్. ఇండియా చైనా వార్ వచ్చింది. ఆ వార్లో మనం గెలిచాం. ఆ వస్తువుని తీసుకొని మా స్కూల్ యానివర్సరీ ఉంటుంది ఒకటి, సెల్ఫ్ గవర్నమెంట్ డే అని ఒకటి ఏర్పాటు చేస్తుంది, మీకు ఐడియా ఉందో లేదో. అప్పుడు మా రోజుల్లో సంవత్సరానికి ఒకసారి సెల్ఫ్ గవర్నమెంట్ డే అని ఒకరోజు పెట్టేవారు. ఓకే, ఒకరోజు సెల్ఫ్ గవర్నమెంట్ డే అంటే ఆ రోజు ఆ స్కూల్ అంతా మేమే అధికారులము, మాదే ప్రభుత్వం. ఓకే, మా స్టూడెంట్ నుంచి ఒకతను హెడ్ మాస్టర్ లాగా, మా స్టూడెంట్స్లోంచే కొంతమంది టీచర్ల లాగా, మా స్టూడెంట్స్లోంచే ఒకతను ప్యూన్ లాగా, ఓకే, మా స్టూడెంట్స్లోంచే ఒకతను స్వీపర్ లాగా యాక్ట్ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు మా తోటి స్టూడెంటే మాకు వచ్చేసి టీచర్గా యాక్ట్ చేస్తే మేము లేచి నిలబడి నమస్కారం సార్ అనడము, అతను అటెండెన్స్ తీసుకోవడం, ఏరా ఏమేమి చదువుకున్నారు, ఇవన్నీ సెల్ఫ్ గవర్నమెంట్ అనమాట. ఆ రోజు ఒకరోజు జరిగిన తర్వాత కొన్ని ఎస్ఏ రైటింగ్స్ పెట్టేసి, డ్రాయింగ్స్ పెట్టేసి, కల్చరల్ యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేసేవాళ్ళు. ఆ విధంగా ఒకసారి కల్చరల్ యాక్టివిటీస్ కోసము మా చిలిమిల కృష్ణ గారని నాకు బాగా నన్ను తన కొడుకులాగా భావించి నన్ను బాగా తిట్టి కొట్టి నాకు బుద్ధి నేర్పినటువంటి టీచర్ ఆయన కొంచెం కల్చరల్ యాక్టివిటీస్ మీద బాగా ఇష్టం ఆయనకి. సొంతంగా ఏదో రాసుకునేవాడు, ఏదో ఆయన ఏలుబెట్టంది లేకుండా సంగీతం అని పాట. కల్చరల్ యాక్టివిటీస్ అనేటప్పటికి ఒక టీచర్ మంచిగా యాక్టివేట్ అవుతారు అందులో, ఆ విధంగా ఉండేవాడు. ఆయన ఒక ఇద్దరిని తయారు చేసేసి, ఒకడు చైనా సోల్జర్, ఒకరు ఇండియా సోల్జర్ అని చెప్పేసి ఇద్దరి మధ్యన ఒక 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 కాన్సెప్ట్ పెట్టుకొని ఏదో చేస్తున్నాడు ఆయన, ప్రాక్టీస్ రిహార్సల్ చేయిస్తున్నాడు. నన్ను ఎప్పటికీ ఆయన వెంట పెట్టుకునే ఉండేవాడు ఆయన.
అస్సలు నన్ను వదిలేవాడు కాదు. సరే నేను వాళ్ళ పక్కన కూర్చొని ఉన్నాను. మరి ఆయనకి ఏం థాట్ వచ్చిందో, మరి నువ్వు కూడా ఇక్కడ రారా అని చెప్పేసి అని నాకేదో చిన్న ఒక 2 డైలాగులు ఇచ్చేసి, నువ్వు ఈ మధ్యలో నువ్వు కూడా ఒక బఫూన్ లాగా నువ్వు కూడా ఈ విధంగా చేయమని చెప్పేసి అని చెప్పారు. అది మొట్టమొదటిసారి 1968లో 9th క్లాస్లో ఉన్నప్పుడు మొహానికి రంగు వేసుకొని నన్ను ఆ విధంగా స్టేజ్ మీదకి ప్రవేశపెట్టారు. ఓకే. అది చాలా బాగా నచ్చింది అందరికీ. అప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉండేవాడు, బీడీఓ అని, తాలూకా హెడ్. ఈ పొలిటికల్గానేమో సమితి ప్రెసిడెంట్ అని ఉండేవాళ్ళు. అప్పుడు మా గజ్వెల్కు సమితి ప్రెసిడెంట్గా కొడకండ్ల రంగారెడ్డి గారని ఉండేవారు. ఆయన ఇమ్మీడియట్గా స్టేజ్ మీదకి వచ్చేసి నన్ను బాగా అప్రిషియేట్ చేసి భుజం తట్టి జేబులోంచి తీసి ఒక 10 రూపాయలు ఇచ్చారు. చాలా గొప్ప విషయం. ఓకే. చాలా గొప్ప విషయం. నేను మొట్టమొదటిసారి రంగప్రవేశం చేసి అభినందనలు పొంది పారితోషికం తీసుకున్నటువంటి సందర్భం. అది నాకు మొట్టమొదటి అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఇంకొక 2 సార్లు కూడా వివిధ సందర్భాల్లో అదే స్కూల్లో డ్రామాలు వేసినప్పుడు నా చేత క్యారెక్టర్స్ వేయించాడు సార్. కానీ సార్ ఈ నాటక రంగంలో అంటే పర్టికులర్గా చేసేది అది మాత్రం అట్లా ఏం లేవు కదా సార్? లేదండి, అస్సలు లేదు. నాకు ఎవరు గురువు లేరు. నేను ఏ ఇన్స్టిట్యూట్లో చేయలేదు, ఏ కోర్సు చేయలేదు. తర్వాత స్టేజ్ నాటకాలు నేను వేస్తుంటాను. ఎప్పుడు వేస్తుంటాను? ఇప్పుడు ఎవరైనా ఉండి, సార్ మేము ఒక నాటకం వేస్తున్నాము, దాంట్లో ఒక క్యారెక్టర్ ఉంది, చేయండి సార్ అంటే, మా సినిమాలో క్యారెక్టర్ ఉంది సార్ చేయండి అంటే ఇలాగ చేస్తాము. ఆ విధంగా చేశాను, ఇంతకుముందు చేశాను, ఇప్పుడు కూడా అవకాశం వస్తే చేస్తాను. ఆ విధంగా నేను ఒక 3-4 నాటకాలు వేశాను. ఇది ఆ రోజుల్లో? ఆ రోజుల్లో వేయలేదు, ఈ మధ్య కాలంలో. ఓకే. సో ఇప్పుడు మనం ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళిపోయాం కాబట్టి సార్, అప్పుడు మీరు కొంచెం కాలేజ్ డేస్ ఆ టైంకి వచ్చిన టైంలో సిద్దిపేటలో బాలాజీ థియేటర్ అనేది ఉంటే అక్కడ ఏదో ఒక మూవీకి నాకు గుర్తు రావట్లేదు, ఎన్టీఆర్ గారు అంటే వస్తున్నారు అనేటప్పటికీ ఆయనను పర్టికులర్గా వస్తున్నారు కాదు, ఎన్టీఆర్ మేము రప్పించారా? ఎస్. అరే ఆ సందర్భము అది కూడా మీ ఫేవరెట్ హీరో రామారావు గారిని సిద్దిపేటకు రప్పించింది మేమే. అంటే ఆ టైంలో కూడా మీరు అంటే ఎన్టీఆర్ గారిని కూడా కోరారంట కదా, ఏంటంటే అచ్చ తెలుగు. సో అంటే ఆయన విగ్రహం, లాల్చి పంచ, ఆయన విగ్రహము, ఆయన ఆహార్యము మాకు ఆరాధ్యం. మేము ఆయన్ని మేము ఒక 10-15 మంది ఉన్నాం సార్. డిఫరెంట్ కోర్సెస్ అంటే BA వాడు, BCom వాడు, BSc వాడు ఇట్లా ఉన్నా కూడా, ఇంటర్మీడియట్ వాడు ఉన్నా కూడా ఈ వీళ్ళందరం కూడా రామారావు గారంటే పడి చచ్చేవాళ్ళం. ఓకే. నాగేశ్వరరావు గారిని కూడా అభిమానించేవాళ్ళము, కానీ రామారావు గారు అంటే ఒక 2-3 ఇంతలు ఎక్కువనే. అంటే ఆ టైంలో చెప్పారంట లాల్చీ పంచా వేసుకొని అచ్చ తెలుగుగా రావాలి అని చెప్పాను సార్. నా కోరిక. దేశోద్ధారకులలో ఒక సినిమా వచ్చింది అప్పుడు. రైట్. దేశోద్ధారకులలో ఒక పాట ఉంది. ఆయన అంటారన్నమాట, వాళ్ళు ఏదో బాల్రూమ్ డ్యాన్స్లో ఏవో చేస్తుంటే, ఇదేనా మన సంస్కృతి, ఇదేనా మన పద్ధతి, ఇదేనా మన భారతీయుల యొక్క ఇది అని అంటే, అప్పుడు వాణిశ్రీ గారు పాడతారు ఒక పాట, ఇది కాదు మన సంస్కృతి, ఇది కాదు మన అది, ఒక పాట ఉంది బాగా అసలు ఒళ్ళు గగురు పొడిచేటువంటి పాట అనమాట. అంటే మన సంస్కృతి గురించి ఆమె చెప్పే పాట. అప్పుడు ఆయన జనరల్గా కూడా ఆయన బయట కూడా వేసుకునేవారట, కానీ మేము మొట్టమొదటిసారి సినిమాలో ఆ విధంగా చూడటం మాకు బాగా నచ్చింది. దూపుకోవటం, ఆ కుచ్చిళ్ళు, ఆ చెంగును తీసి ఆయన రైట్ పంచకి వచ్చే చెంగు అనేది జోబులో పెట్టుకోవడం, అది మాకు చాలా. మా నాన్నగారు కూడా ధోతి కట్టుకునేవారు. అప్పట్లో అందరు ధోతులు కట్టుకునేవారు కదా సార్. సార్ది కొంచెం డిఫరెంట్గా ఆ కలరు ఆయన యొక్క అది చాలా బాగా ఉండేది. అయితే మేము వస్తున్నప్పుడే ఇక మేము ఒక్కొక్క కోరిక, సార్ విధంగా రావాలి, ఈ గెటప్లో రావాలి, ఇలాగా రావాలి అని చెప్పేసి మేమే కొంచెం డిజైన్ చేసుకున్నాం. అటు నేనే కాకుండా ఒక 10-15 మంది డిజైన్ చేసుకున్నాము. దాంట్లో కొంచెం నేను ఎక్కువ నా వరకు నేను వాళ్ళకు హింట్స్ ఇవ్వడము చేశాను. ఈవెన్ సార్తో ఫోటో దిగటం కూడా దిగాం మేము. అంటే పూలమాల కూడా మీరు వేయాల్సింది కాదంట, అంటే పర్టికులర్గా పక్కన వాళ్ళకి వేయాల్సింది మీరు వెళ్ళి ఎన్టీఆర్ గారికి కాదు, మా ప్రిన్సిపల్ గారికి. నా దగ్గర డబ్బులు ఏం లేవు, నేనేం పూలదండలు తీసుకురాలేదు. కాకపోతే ఆర్గనైజ్ చేసిన వాళ్ళు ఒక 5-6 పూలదండలు తీసుకొచ్చారు. తీసుకొస్తే స్టేజ్ మీద ప్రిన్సిపల్ గారు, రామారావు గారు, ఆ బాలాజీ టాకీస్ ఓనర్ కన్యాలాల్ గారు, ఎందుకంటే ఆయనే తీసుకొచ్చారు. కన్యాలాల్ బల్దువా గారు అని బాలాజీ టాకీస్ ఓనర్, ఐ మీన్ ఒక వన్ ఆఫ్ ది పార్ట్నర్. 4 పార్ట్నర్స్. దాంట్లో మా ఫ్రెండ్ వాళ్ళది కూడా ఒక పార్ట్నర్షిప్ ఉన్నది. వాడు ఉన్నాడు ఇప్పుడు జిల్లా జోగేంద్రనాథ్ అని సిద్దిపేటలో ఉన్నాడు. వాడు నా క్లాస్మేట్. అయితే వాళ్ళది కూడా పార్ట్నర్షిప్ ఉన్నది. ఈ కన్యలాల్ గారిని మేము బాగా ఎందుకు ఒత్తిడి చేశామంటే దానికన్నా కొంచెం వెనకాల నాగేశ్వరరావు గారిని సిద్దిపేటకి పశుపతినాథ్ గారని ఒక మెడికల్ షాప్ ఓనర్ ఉండే అక్కడ.
నాగేశ్వరరావు గారికి బాగా అభిమానం. ఆయన వీరాభిమాని. మామూలు కాదు. ఆయన టోటల్ 24 అవర్స్ డైరీ చెప్పేవాడు. ఆయన 24 అవర్స్ డైరీ చెప్పేవాడండి. అంతగా ఆయనని ఫాలో అయ్యేవాడు. ఓకే. నాగేశ్వరరావు గారు కూడా ఈయన వెళ్తే నాగేశ్వరరావు గారు ఈయనకి అపాయింట్మెంట్ ఇవ్వడము, నేను కలిసి వచ్చినాను చెప్పినాను అని చెప్పి ఆయన ఒకరోజు టక్మని నాగేశ్వరరావు గారిని సిద్దిపేటకి తీసుకొచ్చారు. ఓకే. తీసుకొచ్చేసి మా కాలేజీకి తీసుకొచ్చారు. చెప్పకూడదు కానీ మాకు ఒళ్ళు మండింది. చెప్పకూడదు అది. ఓకే. అంటే మాకు బాధ కలిగింది, ఒళ్ళు మండింది. అరే నాగేశ్వరరావు గారు వచ్చారు, ఓకే నాగేశ్వరరావు గారు వచ్చారు, నో మేము రామారావు గారిని కూడా తీసుకురావాలి. కానీ మాతోనే ఏమవుతుంది కాదు కదా. నాగేశ్వరరావు గారు ఎట్లా వచ్చారో కూడా తెలియదు మాకు. పశుపతినాథ్ తీసుకొచ్చాడు, కానీ ఆయనకున్న రూట్ వేరు, ఆయనకున్నటువంటి పరిచయాలు వేరు. మరి మా పరిస్థితి ఏంటి అని అనుకుంటే అప్పుడు థాట్ వచ్చింది, సినిమా టాకీస్ కాబట్టి, సినిమా వాళ్ళు కాబట్టి మనకు మేము అప్పుడు హనుమాన్ వ్యాయామశాలను పెట్టాం సిద్దిపేటలో. ఓకే. దానికి ఎందుకో ఈ కన్యరాల బల్దువా గారినే ఉండని, ఎందుకైనా మంచిది పెద్ద మనిషి, ఎప్పుడైనా ఏదో రాల్సుకోవచ్చు అని చెప్పేసి అతన్ని అదేది మన గౌరవ ప్రెసిడెంట్గా పెట్టాం. ఓకే. ఉంటుంది కదా ఒకటి గౌరవ ప్రెసిడెంట్ అని పెట్టేసి దాన్ని సాగు చేసుకుని బాలాజీ టాకీస్ కూడా అప్పుడప్పుడు పోయేవాళ్ళం ఫ్రీగా. మరి మేము ఒకరా ఇద్దరమా 7-8 మంది ఉంటుంటామండి ఎప్పుడు. 24 అవర్స్లో మేము ఒక 7-8 మందిమి ఫ్రెండ్స్మి. లిటరల్గా 24 అవర్స్లో ఒక 4 అవర్స్ మాత్రమే మేము విడిపోయి ఉండేవాళ్ళం. ఓకే. మిగతా 20 గంటలు కలిసే ఉండేవాళ్ళం. ఆ 4 గంటలు కూడా ఇంటికి వెళ్ళి రాత్రి కూడా కలిసే ఉండేవాళ్ళం. ఒక రూమ్ తీసుకొని ఉండేవాళ్ళం మేము. ఆ రూమ్లోనే పడుకుంటున్నాం అందరం. పొద్దున ఇంటికి పోవడం, బ్రష్ చేసుకోవడం, స్నానం చేయడం, టిఫిన్ చేసి కాలేజీకి వెళ్ళడం, మళ్ళీ మధ్యాహ్నం వచ్చి మళ్ళీ భోజనం చేసి మళ్ళీ కాలేజీకి వెళ్ళడం, మళ్ళీ రాత్రికి వచ్చి భోజనం చేసి బయటకు వెళ్ళడం. ఇవే ఇంట్లో గడిపే టైం. ఓకే. మిగతా టైం అంతా మేము అందరినీ కలిసి ఉండేవాళ్ళం. డెఫినెట్గా కలిసి ఉండేవాళ్ళం. ఒక్క క్షణం కూడా విడిచిపెట్టి ఉండేవాళ్ళం కాదు. ఓకే. దాంట్లో ఇప్పుడు 2-3 లేరు. మేమంతా థికెస్ట్ ఫ్రెండ్స్. అయితే అప్పుడు కన్యరాల్ గారిని పోయి ఆయనకు సార్ ఇట్లా నాగేశ్వరరావు గారు వచ్చారు, మరి మనకు కూడా రామారావు గారు తీసుకురావాలి సార్, అట్లా ఇట్లా చెప్పేసానంటే ఆయన మొత్తానికి ప్రయత్నం చేసి తీసుకొచ్చారు. అప్పుడు మేము చాలా హంగామా చేసామండి. రామారావు గారు కూడా ఆయన కూడా మనస్ఫూర్తి చెప్పిన మాట ఏంటంటే, సిద్దిపేటలో నాకు ఈ విధమైనటువంటి ఘన స్వాగతం లభిస్తుందని అనుకోలేదు అన్నారు. మన నిజంగానే మనం ఇసుకేస్తే నేల రాలదు అని చెప్పేసినట్టు చూడండి, అంత జనం ఉన్నారండి. రామారావు గారికి మామూలు ఫాలోయింగ్ కాదు సార్ రిమోట్ ఏరియాస్లో అప్పట్లో. ఆ తర్వాత ఆయన ఎప్పటికైనా కూడా సార్ రామారావు గారు డెఫినెట్గా ఒక అద్వితీయమైన వ్యక్తి. నేను రామారావు గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి నా మనసులో మాట చెప్తున్నాను సార్. రామారావు గారు నాకు సినిమా నటుడుగానే కాకుండా ఒక వ్యక్తిగా కూడా, ఒక రాజకీయవేత్తగా కూడా నవ్వుతున్న భవిష్యత్తు. అటువంటి వ్యక్తులు ఇంతకుముందు లేరు, ఇక ముందు రారు. ఉన్నారేమో మనకు తెలియదు, కానీ మనకు తెలిసినంత వరకు అయితే ఇంతకుముందు లేరు, అటువంటి రారు సార్. అంతటి ఖచ్చితమైనటువంటి వ్యక్తి. ఈరోజు కూడా ఒక్క నయా పైసా ప్రజల సొమ్ము వాడుకోకుండా ఉన్న రాజకీయ నాయకుడిని ఒక్కడిని చూపించండి సార్, ఒక్కడిని. ప్రధానమంత్రి గారు, ఇంకో యోగి గారు, ఒక 5-6 ఉన్నారు వాళ్ళు. కానీ సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని ప్రజలకు సేవ చేసిన వ్యక్తి రామారావు గారు. ఫ్లైట్లో వెళ్తే టికెట్ సొంతంగా వేసుకొని పోవడం, ఇంట్లో దిగితే కారు ఇంటికి వాపస్ ఆఫీస్కి పంపించడం, లేకుంటే పక్కకు పెట్టించడం ఎవరు చేస్తారు సార్? వ్యక్తి కూడా ఎంత క్రమశిక్షణ సార్, ఎంతటి టైం సార్, చాలా బాగున్నాయి సార్. ఆయన వారి యొక్క ఆదర్శాలు. ఒక మనిషి మనిషిగా బ్రతకాలంటే, ఒక మనిషి బాగా ఎదగాలంటే రామారావు గారి జీవిత చరిత్ర తప్పకుండా తెలుసుకోవాలి సార్. ఇది నా అభిప్రాయం. కానీ ఇంకొక విషయం సార్, చాణక్య గారు చెప్పండి సార్. నేను ఏది మాట్లాడినా కూడా నేను ఒక మెజారిటీ పీపుల్ అంటే మహానుభావులు కొంతమంది ఉంటారు, అందరూ అట్లని కాదు, వేరే విషయం. కానీ నేను ఏదైనా టాపిక్ మాట్లాడుతుంటే కూడా 90% మంది గురించి మాట్లాడతాను. ఒక 10% మంది, ఇప్పుడు అందరూ లంచగొండలే అని అనడానికి అంటున్నామంటే ఒక 10% ఉంటారు. అందరూ దొంగలంటే ఒక 10% నిజాయితీ పరులు ఉంటారు. అటువంటి వాళ్ళని మినహాయించుకొని మనం జనరల్గా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారని చెప్పడమే నా ఉద్దేశం. అర్థమైంది సార్. సార్, ఎన్టీఆర్ గారితో తీసుకున్న ఫోటో అనేది ఉందా? ఉంది సార్. మెమరబుల్ కదా? ఉంది. అండ్ ఇంకొక ఆసక్తికరమైన సంఘటన ఏంటంటే, మొత్తం ఆ ఒక మీటింగ్ కానీ, సో ఎన్టీఆర్ గారు రావడము అంతా అయిపోయిన తర్వాత మీకు ఫోటో ఇచ్చిన సందర్భం అనేది కూడా ఊరి బయట అనేది ఇచ్చారంట. అవును. ఆయన మా హడావుడు చూసేసి ఆయన మేనేజర్ ఎవరో, మరి ఆయన వెంట ఉన్నది ఎవరో సార్ వెంట, బాబు మీరందరూ ఇక్కడ, మేము హైదరాబాద్ వెళ్ళే దారిలో ఈ సిద్దిపేటకు ఒక 2 కిలోమీటర్ల దూరంలో మీరు ఎక్కడన్నా
ఒక రోడ్డు మీద ఆగి ఉండండి, మేము ఇక్కడ నుంచి ఐబీకి వెళ్ళి అప్పుడు ఇన్స్పెక్షన్ బంగ్లాలో వారికి లంచ్ ఏర్పాటు చేశారు. మేము అక్కడికి వెళ్ళి అక్కడ భోజనం చేసుకొని మేము వస్తాము, మీకు అక్కడ సార్తో ఫోటో తీయిస్తాను, మీరు అక్కడ వెయిట్ చేయండి అని అన్నారు. ఓకే. ఇంకా మేము కాలేజీ నుంచి సారు అటు ఐబీకి లంచ్కి వెళ్ళిన టైంలో మేము వెళ్ళి అక్కడ నిలబడ్డాం సార్ రోడ్డు మీద. ఓకే. వచ్చే కారును పోయే కారును చూసుకుంటూ మాకు అసలు కార్ నెంబర్ కూడా, సార్ కార్ నెంబర్ ఏంటి, ఆయన ఇలా వచ్చాడు కూడా తెలియదు మాకు. ఆయన రావటం ఎక్కడి నుంచి వచ్చాడో కానీ మొత్తానికి వచ్చాడు అనేటప్పటికీ ఆయన వేరే జీప్లో ఎక్కాడు, ఓపెన్ టాప్ జీప్లో. ఓపెన్ టాప్ జీప్లో మొత్తం హైదరాబాద్ సిద్దిపేట తిప్పారు సార్ ఆయన్ని. మేమే చూపించాం రూట్ కూడా, ఈ రూట్ నుంచి ఇటు నుంచి ఇటు అక్కడ చివరికి కాలేజీకి రావాలి, కాలేజీ నుంచి ఐబీకి వెళ్ళాలి అని చెప్పేసి అని. ఆ విధంగా మేము వచ్చే కారు పోయే కారు చూస్తే సార్ వచ్చారు. 2 కార్లు వచ్చాయి. ఒక కారులో ఉంచి సార్ దిగి, మేము అంతకుముందు చూసిన రామారావు గారు వేరు, ఇక్కడ ఉన్న రామారావు గారు వేరు. ఎందుకంటే అక్కడంతా హడావుడి, గోలగోల. ఇక్కడ ప్రశాంతంగా ఉన్నారు, ఫ్రెష్ అయినట్టున్నారు, భోజనం చేసుకున్నట్టున్నారు. తిరిగి మనం మన స్టేషన్కి వెళ్ళిపోతున్నాం కదా నిదానంగా ఉన్నారు. వచ్చాడు, దిగాడు, చూసి అటు చూసి అక్కడ దిగుదాం ఫోటో అని చెప్పేసి నా చెట్టు దగ్గర తీసుకెళ్లారు. అందరం నిలబెట్టారు. నేను ఎలాగ తాకాలి, ఎలా తాకాలి అదొక అంటే ఇప్పట్లాగా కాదు సార్. ఇప్పుడు సెల్ఫీలు తీసుకుంటామని చెప్పేసి వచ్చి భుజాల మీద చేసి లేకుంటే షర్ట్ లాగేసి ఫోటో తీయ అని చెప్పేసి అనడం కాదు కదా. ఒక సినీ ఆర్టిస్ట్ని చూడాలంటే అప్పట్లో మా రోజుల్లో సినీ ఆర్టిస్ట్ని చూడాలంటే ఒక 50 అడుగుల దూరం ఉండేవాళ్ళం. వెళ్ళటమా, ఆయన ఎలా పలకరించాలి, ఫోటోలు తీసుకునడం అనేది అప్పుడు కెమెరాలు కూడా తక్కువ కదా సార్. ఎక్కడో ఆ ఫోటో దిగితే వాడు ఎప్పుడు ఇస్తాడో ఇవ్వడో తెలియదు. అప్పట్లో అలాగ ఉండేది కదా. అట్లా అని చెప్పేసి అనుకుంటే మరి తాకాలి, ఇలాగ తాకాలి, ఆయనది ఒకసారి తాకాలని. ఎందుకంటే మళ్ళీ రామారావు గారిని మనం ఎక్కడ చూస్తాం సార్ మళ్ళీ మనం కదా. నేను నటుండి అనేటువంటి ఫీలింగ్ నాలో ఉన్నది, నేను ఎప్పటికైనా సినిమాలో చేస్తానని ఆలోచన ఉన్నది. కానీ రామారావు గారితో నేను ఎప్పుడు చేస్తానో ఎలా చేస్తానో తెలియదు కదా. రైట్ కదా సార్. అసలు నాకు ఉన్నది ఊహ, ఉన్నది ఆలోచన, చేయాలని కృతనిశ్చయంతో ఉన్నాను నేను. అది దాంట్లో ఎక్కడ నేను రాజీ పడలేదు. కానీ ఎప్పుడో ఏమిటో రైట్ అనేది. అందుకని తాకాలనుకుంటే ఆయన అందరు నిలబెడుతుంటే నేనే అరే కొంచెం వెనక జరుగురా అని జరుపుతూ వెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర తనకైతే సాధించారు సార్. ఇలాగ చూశాడు సార్ ఆయన. ఆ చూపులు నాకు ఇప్పటికి గుర్తుంది. ఆయనది ఒక చూపు, నాగేశ్వరరావు గారు ఒక చూపు నాకు బాగా గుర్తున్నాయి సార్. ఓకే. ఒకసారి నేను ఆయన పంచ కూడా సర్దే అన్నాను. పంచను ఇట్లా సర్ది ఆయన కాలు దాకా. జనరల్గా ఎవరి కాలు ముట్టుకున్నాను, నేను ఎవరి కాలు ముట్టుకోను సార్. ఓకే. మా తల్లిదండ్రులే తప్ప ఎవరి కాలు ముట్టుకున్నాను. మా గురువు కృష్ణ గారు అని చెప్పాను కదా, కృష్ణ గారి వైఫ్ మా అమ్మగారు ఉన్నారు, ఆమె కాళ్ళు ఒకటి పట్టుకుంటాను. ఇంకెవరి కాళ్ళు అందరిని ఆరాధిస్తాను, గౌరవిస్తాను, ప్రేమిస్తాను, కానీ కాళ్ళు పట్టుకోవడం. కానీ నాకు అందుకు ఆయన తాకాలనిపించింది. ఓకే. చూశారు సార్ ఆయన ఒకసారి, నేను ఎలా లేస్తుంటే అలాగా నన్ను చూశాడు ఆయన. ఓకే. ఆ లుక్ ఒకటి గుర్తుంది నాకు. నాగేశ్వరరావు గారు రవీంద్ర భారతిలో 2013 సార్, నేను రిటైర్ అయిన తర్వాత మా మనవాడిని ఎత్తుకొని రవీంద్ర భారతికి వెళ్ళి ప్రోగ్రామ్ అయిపోయింది. నాగేశ్వరరావు గారు అందరూ డిస్పర్స్ అవుతున్నారు, నేను స్టేజ్ మీదకి వెళ్ళిపోయాను. అందరూ వెళ్ళిపోతున్నారు, ఆడియన్స్ కూడా వెళ్ళిపోతున్నారు, సార్ కూడా ఇక వచ్చేటానికి ఉన్నారు. నేను నా మనవాడిని ఎత్తుకొని, వాడు అప్పుడు 4 years, వాడు 2009లో పుట్టాడు. వాడిని ఎత్తుకొని తీసుకెళ్ళి ఆయన అటు చూస్తున్నాడు. వీడిని ముద్దు పెట్టుకో సార్ అని చెప్పేసి ఇట్లా ముద్దు తీశాడు. ఆయన ఇటు టర్న్ అవుతున్నాడు, వీడు ముద్దు ఇచ్చాడు సార్, ముద్దు పెట్టుకున్నాడు. ఓకే. అసలు వీడిని చూడని కూడా చూడలేదు సార్. ఆయన తిరుగుతూనే ఉన్నాడు, ఆయనకు కిస్ వచ్చింది ఇక్కడికి. ఓ స్వీట్ కిస్ అని చూశాడు సార్. ఓకే. చూసి నాకు ఇప్పుడు గుర్తుంది, స్వీట్ కిస్ అని ఇట్లా చూసి నన్ను చూశాడు ఒక్కసారి. ఏం చేస్తుంటారు మీరు అని అడిగాడు సార్. 2013లో సార్. 2013. ఓకే. ఏం చేస్తుంటారు మీరు అన్నారు. అప్పటికి రిటైర్ అయ్యాను, 1 year అయింది, 1 year బ్యాక్ రిటైర్ అయ్యాను. ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేస్తాను సార్ అన్నాడు. ఇట్లా చూశాడు ఆయన. అంటే ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేస్తావా, సినిమాలో పనిచేస్తావా అనేటువంటి లుక్ కనిపించింది సార్ నాకు అట్ట. ఓకే. ఆ లుక్ నాకు ఇప్పుడు గుర్తుంది. వా. సో మొత్తానికైతే ఆయన ఎందుకు పసిగట్టాడు అనిపించింది సార్ నాకు. ఏం చేస్తుంటారు మీరు అని అడిగి, ఎలక్ట్రిసిటీ బోర్డు అంటే ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేస్తారా అన్నట్టుగా చూశాడు ఆయన. అంటే ఆయనకు అనిపించింది, నేను నా లోపల ఒక ఆర్టిస్ట్ ఆయనకు అనిపించేదేమో నాకు అనిపించింది, నా భావన అది. నేను కూడా నాగేశ్వరరావు గారిని రవీంద్ర భారతిలో కొన్ని 100 సార్లు చూశాను సార్. ఓకే. ఆయన మాట నేను చాలా శ్రద్ధగా వినేవాడిని. ఆయన నుంచి కూడా నేను నేర్చుకున్నాను నాగేశ్వరరావు గారితో ఎలా ప్రవర్తించాలి,
ఆయన అంత పెద్ద వయసులో ఉన్నటువంటి పెద్ద ఆయన చెప్తున్న ప్రతి మాట మనకు ఒక డిక్షనరీలోని మాటలే సార్. పెద్దవాళ్ళ మాటలు ఏవైనా కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళ ఆలోచనతో వాళ్ళ అనుభవంతో మాట్లాడే ప్రతి మాట మనం డెఫినెట్గా వినాలి, విని ఆచరించాలి. చాలామంది విని వదిలిపెడతారు. విని వదిలిపెట్టదు సార్. నీవు బాగుపడాలనుకుంటే, నీవు పైకి రావాలనుకుంటే, నీవు అనుకున్న లక్ష్యం చేరుకోవాలి అని అంటే డెఫినెట్గా పెద్దవాళ్ళ మాటలు వినాలి, విని వాటిని ఆచరించాలి. అప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు, డెఫినెట్గా అవుతావు. ఎందుకంటే నీకన్నా ఒక 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో ముందున్న వ్యక్తి తన అనుభవాన్ని అంత రంగరించి చెప్తున్నాడు. అంటే నీకు ఆల్రెడీ నువ్వు అక్కడ రీచ్ కాకముందు నీకు రీచ్ అయ్యేటువంటి మాటలు చెప్తున్నాడు కాబట్టి దాన్ని వినాలి. ఓకే. అతనే మొత్తానికి 2 లెజెండ్స్తో కూడా మీరు మంచి మంచి అనుభవాలు అనేది కూడా ఉన్నాయి. అంతే సార్. అది లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే కొన్ని సంఘటనలు అంటే కొన్ని భాషకు అందవు సార్. కొన్ని భాషకు అందవు. కొన్ని కదలికల ద్వారా, కొన్ని చేష్టల ద్వారా, కొన్ని కనుచూపుల ద్వారా మనం గ్రహించగలం. గ్రహించాలి. నీ లోపల అటువంటి తపన ఉంటే, కృతనిశ్చయం ఉంటే, నువ్వు ఒక రాజకీయ నాయకుడి నువ్వు కావాలనుకుంటే ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఫాలో కా. అతని జీవితంలో ఉన్న ఒడిదొడుకులు, ఆటుపోట్లు అవన్నీ నువ్వు గ్రహించి నువ్వు ఇంకా కొంచెం నీ బాటని కరెక్ట్ చేసుకోగలుగుతావు. ఎవరైనా ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా ఒక పెద్ద పారిశ్రామికవేత్త కావాలని అనుకుంటే నీకు ఒక బిగ్గెస్ట్ పారిశ్రామికవేత్త ఇప్పుడు టాటా గారు ఉన్నారు. ఆయన ఏ విధంగా ప్రయాణం సాగించారు అనేది నేర్చుకుంటే దాన్ని బట్టి నువ్వు కూడా ముందుకెళ్ళిపోవచ్చు. కష్టాలు కష్టం లేకుండా ఈ రోజున ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వాళ్ళు ఎవరైనా సరే, లేదా ఒక రంగంలో ప్రముఖులైన వారు ఎవరైనా ఉన్నా సరే, వాళ్ళ జీవిత గాథ వింటే, వాళ్ళ జీవిత చరిత్ర చదివితే కరుణైలు తప్పవు మనకు. ఖచ్చితంగా కష్టాలు లేకుండా మనం ఈ విజయాన్ని సాధించలేము. సాధించడం సాధ్యం కాదు. కష్టపడాల్సిందే. కష్టపడితేనే ఇప్పుడు ఆకలి ఉన్నవాడికి, ఆకలితో ఉన్నవాడికి పచ్చడి మెతుకులు కూడా పరమాన్నంలాగా రుచికరమైన భోజనంలాగా ఎందుకు కనపడతాయి సార్? ఆకలి ఉన్నది కాబట్టి. అదే కడుపు నిండిన వాడికి నువ్వు బిర్యానీ పెట్టినా కూడా మనకి టేస్ట్ అనిపించదు. ఒక 5 అంతస్తుల మేడ మనం ఎక్కాలంటే మెట్లెక్కి వెళ్ళిపోతే దాని ఆయాసం తెలుస్తుంది. ఫస్ట్ ఫ్లోర్ ఏముంది, సెకండ్ ఫ్లోర్లో ఏముంది, దాని బాధ ఏముంది అనేది మనకు తెలుస్తుంది. లిఫ్ట్ వెళ్తే మనకేం తెలుస్తుంది సార్? తెలియదు. కాబట్టి కష్టపడాలి. కష్టం అనేది మనం ఆహ్వానించాలి. కష్టాలు వచ్చినాయి కదా అని అనుకోకూడదు. కష్టాన్ని ఆహ్వానించాలి, దాన్ని సాల్వ్ చేసుకోవాలి, ఆ కష్టాన్ని అధిగమించాలి. ఓకే, నైస్ సార్.